హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు రాఖీ పండుగ ఫ్రెండ్స్. బస్సులు ఒక 2 గంటల సేపు అవుతుంది రాక, జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేను కూడా ఉన్నా చూడండి, పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు దగ్గర 2:30 గంటలు అవుతుంది బస్సు రాక, ఒక్క బస్సు కూడా రాలేదు. చూడండి జనం ఎంత ఉన్నారో చూపిస్తానా. చాలా ఇబ్బంది పడతారు జనం. పండుగ కాబట్టి మళ్ళీ కొంతమంది పనులు ఉండి వస్తారు, మళ్ళీ ఎమ్మటే రాఖీ కట్టి పోతారు. కాబట్టి టైం టు టైము బస్సులు ఉంటే మంచిది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి జనం ఎంత ఇబ్బంది పడతారో. పిల్లలకు నీళ్ళు లేక చిన్న పిల్లలు పెద్దోళ్ళు అంతా చాలా ఇబ్బంది పడతారు. చాలా టైం అవుతుంది బస్సు రాక. చూడండి ఎట్లున్నారో. ఒక దేవుని కాడికి జాతరకు పోయినంత జనం ఉన్నారు. ఇంతసేపు బస్సులు రాకుంటే పండుగకు టైం టు టైం అన్న వేయాలి బస్సులు. చూడండి ఎంత జనం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పండుగ, రాఖీ పండుగ. ఇంత పబ్లిక్ బస్ స్టాండ్ నిండా, మహబాద్లో ఇది బస్ స్టాండ్ నిండా మంది. ఇక చూడండి ఎంతమంది ఉన్నారు. మస్తు ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. పండుగ కన్నా టైం టు టైం వేయాలి బస్సులు. కానీ ప్రజలను ఎంత ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఒక బస్సు వచ్చింది, వాళ్ళు దిగకముందుకే వీళ్ళు ఎక్కనే ఉన్నారు. ఎంత జనం, ఒక్కటే బస్సు వచ్చింది. 2 గంటలు దాచాక బస్సు వస్తే బస్సు జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో. మా పక్కకు జరగ రాదురా, మా దిగనియరా రాదురా. చూడండి ఎంత ఇబ్బంది, ఎంత జనం ఎట్లున్నారో. కొంచెం టైం టు టైం అయ్యింది సార్లు బస్సులు. ఫ్రీ బస్ అయ్యింది, ఎవరు పట్టించుకోవట్లేదు. జనం ఎక్కువైతారు. టైం టు టైం బస్సులు వస్తలేరు, వాళ్ళు ఆపుతలేరు. ఎడబడతానే కేజీలలో కూడా ఈ జనాన్ని చూసాక ముందుకు పోయి ఆపుకుంటాను బస్సులు. మొన్న మాకు అదే అయింది. చూడండి ఎట్లున్నారో. కేజీ అవతలనే ఆపుతారు బస్సులు. జనం ఎక్కువైనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. కాకపోతే వచ్చే బస్సు వల్ల టైం ఏమైతే రావాలని అందరి కోరిక. ఇంతమంది ఇట్లా జనం 2 గంటల సేపు బస్సు రాకుంటే ఎంత పిల్లలు పెద్దోళ్ళు అల్లాడిపోతారు జనం. చూడండి అలా వీడియో తీసుకుంటారు ఎంత జనం ఉన్నారు ఏంటి అని చూస్తారు ఫ్రెండ్స్. ఆ బస్సు నిండి పికలు అయిపోయింది. మొన్నగిట్టే బస్సు దాని స్థాయికి తగ్గట్టు ఎక్కకుండా ఫుల్లు ఎక్కితే 4 పిల్లలు ఇస్తే రోడ్డు మీద అచ్చే ఉన్నది. వార్తలాలు అయితే ఈ బస్సులు అయితే ప్రజలు ఇబ్బంది పడతారు. టైం టు టైం వేయాలి.